హాయ్ అండి. ఈరోజు కందిపప్పు టమాటా పప్పు చేస్తా. ఇది ఏంటంటే ఈ కందిపప్పు కొంచెం పొట్టు పొట్టు ఉంది కదా, ఇది పొట్టుపప్పు. వెనకట మన పెద్దవాళ్ళు ఇట్లా కొంచెం పొట్టుతోటే తినేవాళ్ళు. ఈ రోజుల్లో కూడా మళ్ళీ అన్నీ కూడా పొట్టుతోటే పప్పులు వస్తున్నాయి షాపులకు. ఎందుకంటే కొద్దిసేపు నానబెట్టుకొని కడుక్కుంటే పొట్టు పోద్ది, పోయే కాడికి పోతుంది, కొంచెం ఉంటుంది. ఎందుకంటే ఈ పొట్టుతోటి తినడమే మంచిది, ఎందుకంటే విటమిన్ ఉంటుంది. వెనకటి వాళ్ళు ఇట్లా పొట్టుతోటే తినేవాళ్ళు. ఏదైనా కొంచెము ఇట్లా అడ్లు దంచుకొని ఎక్కువ, అప్పుడు గిర్నీలు ఎక్కువ లేవు కదా, ఇట్లా ఎక్కువ పోటు అదేంటంటే తెల్లగా దంచుకోపోరు, కొంచెం తవుడు పోకుండా కొంచెము అదేంది మరీ తెల్లగా బియ్యము ఉండపోవు, కొంచెము దంపుడు బియ్యం లాగా అట్లా, ఇప్పుడు దంపుడు బియ్యం అంటారు కదా, అట్లా ఉండేది. అట్లా తినేవాళ్ళు ఆ రోజుల్లో. ఇంకా ఈ పప్పులైనా ఇట్లే తినేవాళ్ళు, ఎక్కువ నూనెలు వాడేవాళ్ళు కాదు. నేను కూడా ఇందులో నూనె పోయ్యా, వెనకటి వాళ్ళు చేసినట్టే ఈ పప్పు చేస్తా. ఏంటంటే వెనకటి వాళ్ళు ఎక్కువ ఎప్పుడో ఏ కూరలు అంటే వేయాలి అనుకుంటే నూనె పోసుకోవాలి, తప్పదు అనుకున్నప్పుడే ఆ కూరల్లో పోసుకునేవాళ్ళు. కాకుంటే వాళ్ళు పల్లికాయ అట్లా పట్టించుకునేది, నువ్వులు పల్లికాయ ఇట్లా పట్టించుకొని నూనె తీసుకునేది, ఆ నూనెతోటే వాడుకునేది. ఈ రోజుల్లో నూనెలు అయితే మంచివి కాదు. ఏ ఏ కంపెనీ నూనె వాడినా కానీ ఏది మంచిది కాదు. ఎక్కువ పోసుకోవద్దు. మనం తప్పరు అనుకున్నప్పుడు కొంచెం పోసుకొని వండుకోవాలి. కొన్ని అయితే పోసుకోకుండా మంచిగా ఉండే కూరలను అయితే అసలు పోసుకోకపోవడమే మంచిది. నేనైతే ఈ పప్పుల నూనె పోయకనే ఈరోజు వండుదామని చూస్తున్నా, ఈ పప్పు చేద్దామని. కొంచెం పలసగా వండడం అంటేనేమో కొంచెం వక్కలు ఉన్న పప్పును వండడము అని అంటారు, కొంచెం పలసగా చేసుకున్న పప్పును చేయడం అంటారు. నేనైతే ఈరోజు పప్పు చేస్తా కొంచెం పలసగానే. ఇంకా ఇందులో ఏమేమైతే వేసి చేసుకోవన్నో చూపిస్తా. ఇప్పుడైతే ఈ పప్పు చేసుకుందాము. ఈ టమాటాలు అయితే కడిగి చేసుకుందాము. ఈ పప్పునైతే ఇది మా ఇంటిది కాబట్టి కొంచెము ఒకసారి అయితే కడిగి తీసుకుంటే సరిపోద్ది, ఎక్కువ సార్లు అవసరం లేదు. ఎందుకంటే మనం కందులు ఇసురుకున్నవి మన ఇంట్లో చేసుకున్నవి కాబట్టి ఎక్కువ కడగవలసిన పని లేదు. ఎందుకంటే ఏ పౌడర్ కూడా ఇందులో కలపం కాబట్టి, ఇది మన ఇంటిది కాబట్టి అవసరం లేదు. షాపులో తీసుకొచ్చుకున్నది అయితే 2 సార్లు 3 సార్లు కడుక్కోవాలి కంపల్సరీ. ఇప్పుడైతే ఈ టమాటాలు కడిగి చేసుకొని పప్పు కడుక్కుందాము. ఈ కప్పు చిన్న కప్పే ఇది. ఈ కప్పు పప్పుకు ఒక 5 టమాటాలు తీసుకున్నా, ఎందుకంటే ఇలా చింతపండు పుల్లగా ఉండాలని ఇలా ఎక్కువ తీసుకున్న టమాటాలు. ఇప్పుడైతే ఇవైతే కడిగి తీసుకుందాము. ఈ పప్పు అయితే ఇప్పుడు ఒకసారి కడిగి తీసుకున్నా. ఈ టమాటాలు కూడా కడిగేసిన, ఇప్పుడు ఇందులో వేసుకుందాము. ఇవైతే ఒక 3 సార్లు కడిగిన, ఎందుకంటే మందులు కొడతారు కదా, అందుకే కొంచెం ఎక్కువ కడుక్కోవాలి. ఏ కూరగాయలైనా ఎక్కువ ఉల్లిపాయ వేసుకోవద్దు, కొంచెం వేస్తాను. ఎందుకంటే ఇది మామూలుగా పప్పు వేసుకుంటే అవసరమే లేదు, టమాటా వేసినాము కాబట్టి కొంచెం అయితే వేసిన ఉల్లిపాయ. ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే పప్పు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది, మన ఒంటికి కూడా మంచిది, మనందరికీ తెలుసు. జీలకర్ర కూడా ఒక చెంచా ఎత్తన్న, ఈ చెంచాతోటి, ఎందుకంటే ఇది కూడా వాడడం మంచిదే. పసుపు ఒక చెంచా ఎత్తన్న, ఈ చెంచాతోటి. పసుపు ఎక్కువ వాడడం కూడా మంచిదే ఒంటికి. కారం వేసుకుందాము. ఒక చెంచా నరేసిన చాలు, పప్పు కదా సరిపోద్ది. నేను వేసిన చెంచా చూసిండ్రు కదా మీరు, సరిపోద్ది. సాల్ట్ ఒక చెంచా వేసుకుందాము, ఎందుకంటే కొంచెం కారంలో కలిపినాము మేము.
కొత్తిమీర కూడా ఇందులో వేసుకుందాము. 1 కప్పు పప్పు తీసుకున్నాం కదా, 2 కప్పుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఏ కప్పుతోటి అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వాటర్ వేసినా సరిపోతాయి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాము. పెట్టుకొని కొంచెము మీడియం సైజు స్టవ్ పెట్టుకొని ఎక్కువ మంట లేకుండా మీడియం సైజు పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోద్ది పప్పును. పప్పు అయితే 4 విజిల్ ఇచ్చిందండి, సరిపోద్ది, ఉడికి ఉంటుంది ఇప్పటికి. ఇంకా 4 విజిల్ ఇచ్చినాక ఇది పప్పు అంటే ఈ పప్పు ఇంటిదే కాబట్టి తొందరగా ఉడుకుతుంది, ఉడికి ఉంటుంది. ఇప్పటికి 4 విజిల్ అయినాయి కదా, కొంచెం చల్లగైనాక చూద్దాము. పప్పు ఉడికిందో చూద్దాము. నాలుగు విజిల్లకైతే ఇట్లా మెత్తగా ఉడికిందండి. పెసరపప్పు లాగానే మెత్తగా ఇట్లా పెసరపప్పు లాగా మెత్తగా ఉడికింది. ఈ టమాటాలు మనం వేసుకున్న ఉల్లిపాయలు అన్నీ కూడా ఇట్లా మెత్తగా ఉడికినాయి. ఇట్లా కలుపుకొని కొంచెం పలచగా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇందులో తాలింపు అవసరం లేదు, ఎందుకంటే మెల్లగా నూనెలు తగ్గిద్దాము. అంత మన ఆరోగ్యానికి మంచిది కాదు, మనందరికీ తెలుసు. అందుకే షుగరు కానీ ఈ నూనెలు కానీ కొంచెం తగ్గిద్దాము. ఇంకా వేసుకోవాలి అనిపించిన దానిలోనే వేసుకుందాము. ఇంకా ఇంట్లోనైతే ఈరోజు ఇట్లే తిందామని అనుకుంటున్నా. వెనకటి వాళ్ళైతే ఇట్లే తినేది కదా, వాళ్ళలాగానే కొంచెం వెనకటి వాళ్ళ పద్ధతే పాటించడం అన్నట్టుగా నేనైతే అనుకుంటున్నా. మీరు కూడా అనుకోండి, ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని రకాల ఇట్లా వ్యాధులు వస్తున్నాయి. ఏదోటి షుగర్లు కానీ ఇట్లా క్యాన్సర్లు కానీ రకరకంగా అన్నీ వస్తున్నాయి. ఎందుకంటే మన ఆరోగ్యాలు కాపాడుకోవాలనుకుంటే ఎక్కువ నూనెలు కానీ షుగర్ కానీ కొన్ని తగ్గించుకొని మన ఆరోగ్యాన్ని అయితే కాపాడుకుందామని అనుకుంటున్నాను నేను. అందరు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఎందుకంటే పోసుకొని తినడం పెద్ద గొప్ప కాదండి. ఇట్లా నూనెలు పోసుకొని ఇట్లా పైన ఆయిల్ వేరింది, నూనె వేరింది, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని అంటారు కదా కూరలు వండంగా. అవన్నీ అవసరం లేదండి. ఇట్లా వేసుకొని కొంచెం పలచగా వేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పు కొన్ని వాటర్ వేసుకొని పలచగా వేసుకుంటే సరిపోద్ది. ఉప్పు కారం తగ్గట్టు ఉందంటే ఏ కూర అయినా టేస్ట్గానే ఉంటుందండి. కలిపి పెట్టుకొని తిందాము వెనకటి వాళ్ళ తీరే. అన్నీ వేసి ఉప్పు కారం వేసి అన్ని పసుపు అన్నీ వేసి పలచగా చేసుకుందాం ఈ పప్పు అయితే ఇప్పుడు. ఇంకా అన్ని కూరలు కూడా కొన్ని కూరలు అట్లనే కలుపుకొని ఇట్లా పెట్టుకుందాము. కూరగాయ ముక్కలు అన్నీ కూడా కలిపి ఉప్పు కారం వేసి కలిపి పసుపు వేసి కలిపి కొంచెం నీళ్ళు పోసుకొని ఇట్లా కుక్కర్లో వేసుకుంటే మంచి ఉడుకుతుంది. ఉడికినాక అట్నే తినాలి, ఎందుకంటే నూనెలు వాడద్దు, తగ్గిద్దాం. ఎందుకు ఆ నూనెలతోటి ఇంకా మనకు హార్ట్ అటాక్లు అవి ఇవి లేని కొన్ని రోగాలు వస్తున్నాయి కదా, అందుకే తగ్గిద్దామని నేనైతే ఈ పప్పు ఈరోజు ఇట్నే చేసిందండి. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. వెనకటి వాళ్ళు అయితే ఇష్టంగా తినేవాళ్ళు ఇట్లా చేసుకొని. ఈ పొట్టు ఉందని అనుకోవద్దు, ఇదే విటమిన్ మనకు. ఇట్లయితే చేసిన ఈ వంట అయితే పాతకాలం వంట. మన నానమ్మలు అమ్మమ్మలు వాళ్ళ అమ్మలు వాళ్ళ అత్తమ్మలు వాళ్ళ నానమ్మలు అందరూ కూడా ఇట్నే చేసుకొని తినేవాళ్ళు వెనకటి వాళ్ళు. అందుకే వాళ్ళు 100 ఏళ్ళ దాకా కూడా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. 80-90 ఏళ్ళైనా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అప్పుడు మంచి బలంగా ఉండేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇంకా ఏ రోగాలు ఇవి కూడా రాకపోవు వాళ్ళకు, తక్కువ.
ఇంకా అందుకే వాళ్ళైతే ఇట్నే తినేది, మనం కూడా ఇట్నే తిందామని ఈరోజు అయితే ఇట్లా చేసిందండి పప్పు. ఇంకా కొంచెం పలచగా చేసుకుందాము, ఎందుకంటే ఇంకొంచెం పలచగా చేసుకొని కొద్దిగా స్టవ్ ముట్టించి కొద్దిసేపు ఉడకాలి, ఉడికినప్పుడే టేస్ట్గా ఉంటుంది. మనం ఎందుకంటే వాటర్ వేసుకుంటున్నాం కదా, ఒక్కసారి కొద్దిసేపు ఉడికించుకుందాము, మంచిగా ఉంటుంది. ఒక్కసారి కొద్దిగా వేడి అయితే సరిపోద్ది, కొద్దిగా ఉడికితే చూపిస్తా ఎట్లా ఉడకాలో. కొద్దిసేపు ఇట్లా ఉడికించుకోవాలి. ఈ పప్పు రేపటి దాకున్నా ఖరాబు కాదు, ఎందుకంటే ఊరికే మనం ఫ్రిడ్జ్లలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి అవి ఉండపోవు కదా, ఫ్రిడ్జ్లు ఉండపోవు. అందుకే ఇట్లా మంచిగా మళ్ళీ ఇట్లా వాటర్ వేసినాక ఉడికించుకుంటే పప్పు ఖరాబు కాదు. అట్లా వేసుకొని మనం ఉంచుకున్నాం అనుకోండి ఆ పప్పు ఖరాబ్ అయింది. అందుకే కొద్దిసేపు ఇట్లా బుడగలు వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోద్ది. ఇది చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుందండి. ఇట్లా తింటే చారు వేసుకుంటే వేసుకోవచ్చు, చారు లేకుండా ఇట్లా తినచ్చు. వెనకటి వాళ్ళు ఇది ఇట్లే తినేవాళ్ళు. ఇట్లా ఎల్లిపాయలు ఇట్లా వేసుకొని చూడండి, టమాటో ఎల్లిపాయ ఇవన్నీ కూడా వేసుకొని ఇట్లా చేసుకొని తినేవాళ్ళు, ఇష్టంగా తినేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే మనం కూడా అలవాటు పడితే తినచ్చు ఈ వంటలకు. మనం కూడా ఈ రోజుల్లో ఇట్లనే చేసుకొని అలవాటు పడాలి. కూరగాయలు కానీ పప్పులు కానీ ఇట్లా, ఎందుకంటే కూరగాయలు కూడా ఇట్లా అన్నీ కలిపి పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకొని తినాలి, అలవాటు కావాలి. తింటా అంటే తినబుద్ధి అయింది ఏదైనా. ఎక్కువ నూనెలు అయితే ఎందుకంటే తగ్గించాలి, నూనెలు అయితే వాడద్దు. కొద్దిగా మెల్లగా కొంచెం పోసుకుంటా వండుకొని ఇంకా తగ్గిద్దాము నూనెలు. అంటే అన్ని ఇట్లా పోసుకోకుండా ఏం కాదు, కొన్ని ఇట్లా కంపల్సరీ పోసుకోవాలి, కొన్ని ఇట్లా మాత్రమే కొంచెం పోసుకొని ఇట్లా చేసుకుందాము. నేనైతే ఈరోజు పప్పు ఇట్నే ఉంచుతానండి. ఈ పప్పు అయితే మీకు నచ్చినట్టయితే, మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఈ వెనకటి వంట. నచ్చితే అందరు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని, నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా చూడండి. వెనకటి వంటలే చేస్తాను నేను. ఇంకా ఏంటంటే ఏ వీడియో అయినా చివరి దాకా చూడండి, మన ఛానల్కి వెళ్ళి చూసినప్పుడే మీకు అర్థమైద్ది ఎట్లా చేసుకోవాలి, వెనకటి వాళ్ళు ఎట్లా చేసేది అనేది అర్థమైద్ది. నేనైతే వెనకటి వాళ్ళలాగా చేస్తున్నా. ఈ పాతకాలం వంటలు అయితే చూడండి, చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. మరి ఉంటానండి, మళ్ళీ వంటతో కలుద్దాము. బాయ్ అండి.